श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 104వ భాగం. నిన్న వశిష్ఠ మహాదేవుడు శ్రీరామునితో, రామా, ఈ జగత్తుకు కారణం అనేదే లేదు అని చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని గట్టిగా పట్టుకున్నారు రామచంద్రుల వారు. అంటున్నారు, మహర్షి, ఈ జగత్తుకు కారణమే లేదని మీరు చెప్తున్నారే, ఎలా నిర్ణయిస్తున్నారో చెప్పండి. నాకు దృష్టాంతం కావాలి. ఏ విధంగా మీరు జగత్తుకు కారణం లేదు అని చెప్తున్నారో నాకు చెప్పండి అంటున్నారు. వశిష్ఠ మహర్షి ప్రారంభించారు సమాధానం ఇవ్వడం. రామచంద్ర, ఈ జగత్తుకి పరమాత్మే కారణము అని అంటామనుకో, అప్పుడు భూమి మొదలైన జడ వస్తువులకు కూడాను పరమాత్మే కారణము అని మనం అనుకున్నాం అనుకో. ఈ సృష్టిలో అనేకమైనటువంటి జడ వస్తువులు ఉన్నాయి. జడాలు, చేతనాలు ఉన్నాయి, జడాలు ఉన్నాయి. జడం అంటే ఏంది? అంతఃకరణ లేనిది. చేతనం అంటే ఏంది? అంతఃకరణ ఉన్నదన్నమాట. జడాలు బాగా నిండా ఉన్నటువంటి ఈ యొక్క జగత్తుకి కారణం పరబ్రహ్మ అన్నాం అనుకో. పరబ్రహ్మ లక్షణం ఏంటి? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మంలోంచి ఈ జడమైన ప్రపంచం వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు. చైతన్యవంతమైనటువంటి పరబ్రహ్మ నుంచి జడమైన ఈ యొక్క సృష్టి, జడమైన సృష్టి వచ్చింది అంటే దాన్ని మనం అంగీకరించలేము. ఎలా కారణమవుతుంది? చైతన్యంలోంచి జడం, చైతన్యంలోంచి చైతన్యమే వస్తుంది కానీ జడము రాదన్నమాట. కాబట్టి జడం ఉంది ఇక్కడ సృష్టిలో. ఈ జడానికి జడము ఫలానా పరబ్రహ్మ నుంచి వచ్చాడు అంటే పరబ్రహ్మ స్వరూపం ఎలాంటిది? శుద్ధ చైతన్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ చెల్లదు. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ నుండి జడమైనటువంటి ఈ యొక్క జగత్తు రావడానికి వచ్చింది అనడానికి మనం కారణం చెల్లనే చెల్లదు. ఎలా కారణమవుతుంది? కారణం కాదు. ఇప్పుడు ఎండ అన్నామనుకో, దాన్ని ఎండనేమంటాం? ప్రకాశం. అది ఎండ అనేది. నీడ అనేది ప్రకాశ రాహిత్యం, ప్రకాశం లేనటువంటి నీడ. ఎండ అంటే వెలుతురు ఉన్నది, నీడంటే వెలుతురు లేనిది. ఇప్పుడు సూర్యకాంతికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది, అంతే. సూర్యం కాంతి ప్రసరించేటప్పుడు దానికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు దాని యొక్క నీడ పడుతుంది, అంతేగాని నీడ సూర్యకాంతి వలన వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. నువ్వే చెప్పు, సూర్యకాంతి వల్ల నీడ ఏర్పడుతుందా? కాదు. సూర్యకాంతికి ఏదైనా వస్తువు అడ్డం వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది. కాబట్టి ఎండ అనేది నీడకు ఎలాగా కారణం కాదో, నీడకు కారణము ఎండ ఎలాగా కాదో, అలాగే అఖండము, చైతన్యవంతము, సూక్ష్మాతి సూక్ష్మము, నిష్క్రియము అయినటువంటి ఆ బ్రహ్మ ఉంది చూసా, అనిర్వచనీయమైనటువంటి ఆ బ్రహ్మ స్వరూపానికి స్వరూపం వచ్చి జడమైనటువంటి జగత్తు కారణం కానే కాదు. ఇది జడము, అది చైతన్యము. ఆ చైతన్యంలోంచి జడం పుట్టడం అనేది అసమంజసం అబ్బాయి, అది కానే కాదు. ఆ విధంగానే ఇప్పుడు జడమైనటువంటి ఈ జగత్తుకి చైతన్యమైనటువంటి పరబ్రహ్మ కారణం కాదు అన్నాం, సరే బాగుంది. అలాగని బ్రహ్మం కాకుండా జగత్తుకు మరే కారణం కూడా లేదు. ఓహో, బ్రహ్మం కారణం కాదా జగత్తుకి? అయితే ఇంకేదైనా వేరే కారణం ఉందేమో అని అనుమానం నీకు వస్తుందేమో. నువ్వు బ్రహ్మము జగత్తుకు కారణం కాదు అని అంటున్నారు. ఎలాగా కుండకు కారణం మట్టో అలాగా జగత్తుకు కారణం బ్రహ్మము కాదు అని మీరు అంటున్నప్పుడు బ్రహ్మం కాకుండా ఇంకేదైనా కారణం ఉందేమో అనేటువంటి అనుమానం నీకు వస్తుందేమో. అట్టా లేదబ్బాయి,
బ్రహ్మము కారణం కాదు, మరేది కారణం కాదు జగత్తుకి. కాబట్టి అసలు జగత్తుకు కారణమే లేదు. జగత్తుకు అసలు కారణం అంటూ ఏమీ లేదు. కారణం లేని చోట కార్యం కూడా ఉండదు. మట్టి లేకపోతే కొండ ఉంటుందా? బంగారం లేకపోతే ఆభరణం ఉంటుందా? లేదు. కాబట్టి ఈ జగత్తుకు కారణం లేదు అని మనకి తెలుస్తుంది. కారణం లేనట్లయితే కార్యం కూడా ఉండదు అని మనకు గట్టిగా అర్థం అవుతుంది. రామా, కాబట్టి మనము ఈ జగత్తుని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాను వినవయ్యా. ఇక్కడ జగత్తుకి పరమాత్మ కారణం కాదు, జగత్తుకు మరే కారణము లేదు అనేది నీకు బాగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పరమాత్మే ప్రపంచంగా గోచరిస్తున్నాడు, అంతేగాని ప్రపంచానికి పరమాత్మ కారణం కాదు. పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచం అనేది ఎలాంటిదంటే ఆభాస. ఆభాస అంటే లేనిది ఉన్నట్లు కనపడము. తాడులో మసక చీకటిలో తాడు పాముగా కనపడుతుందే, ఆ పాము ఆభాస. మసక చీకటి అనే వెలుతురు లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు ఆ ప్రపంచమే, ఆ పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు. వెలుతురు లేని సమయంలో తాడే పాముగా కనపడుతుంది. జ్ఞానం లేని సమయంలో పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు. కాబట్టి ఆ ఆభాస, ప్రపంచం అన్నది ఆభాస అన్నామంటే ఆ ఆభాస కారణం ఏమిటి అంటే అజ్ఞానము, అవిద్య. అవిద్య అంటే ఏంది? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే ఏంది? పరమాత్మ జ్ఞానం. సర్వము సర్వం కలిదం బ్రహ్మ, అంతా ఉన్నదంతా ఒకే ఒక ఆత్మ, ఒకే ఒక పరమాత్మ అనేటువంటి భావన లేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో పరమాత్మ మనకి ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. అంతేకాదు రామా, పరమాత్మ నిష్క్రియుడు, ఏ పని చేయడతను. సాక్షి, అదేమంటారు, అది మా నాటక దీపం లాగా సాక్షి మాత్రంగా ఉంటాడు. ఏ పని చేయడు. దీపం వెలుగుతుంటుంది, దీపం వెలుగులో అన్ని పనులు జరుగుతుంటాయి. పరమాత్మ నిష్క్రియుడు, ఆయన ఏం చేయడు. దీపం ఏమి దాంట్లో ఇన్వాల్వ్ కాదు ఆ పనులలో. కాబట్టి ఈ బ్రహ్మము ఈ ప్రపంచాన్ని, అది నిష్క్రియుడు కాబట్టి, బ్రహ్మ నిష్క్రియుడు కాబట్టి ప్రపంచం సృష్టిస్తున్నాడు అన్నమాట సరికాదబ్బాయి. అజ్ఞానంలో జీవుడు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేని సమయంలో, ఏది అజ్ఞానము? తన స్వరూపమే, ఆత్మ స్వరూపం తానే అయి ఉన్నాడు, పరమాత్మ స్వరూపం తానే అయి ఉన్నాడు అన్నటువంటి ఆ భావన లేని సమయంలో అతనికి ఈ జగత్ అన్నది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాఘవ, ఈ జగత్తులో కనపడేటువంటి దృశ్యం అంతా కూడాను స్వప్నంలో కనిపించేటువంటి వస్తువులు లాగానే ఉంటాయి. స్వప్న దృశ్యం లాగానే ఉంటుంది ఈ జగత్తంతా. కల్లో మనకు చూసేటువంటి ప్రపంచం ఎలాంటిదో జాగ్రత్తలో కూడా కనిపించే ఈ ప్రపంచం అటువంటి పెద్ద కళ. స్వప్నంలో పెద్ద నగరం కనిపించింది అనుకో, అది నిజంగా ఉందా? ఎంత పెద్ద భవనం ఉందా? లేదు. అదేవిధంగా బ్రహ్మం, జగత్తు అనబడేటువంటి ఈ బ్రహ్మంలో జగత్ అనేటువంటి వస్తువు లేకపోయినప్పటికీ కూడాను అజ్ఞానం వలన మనకి జగత్తు ఉన్నట్టుగా కనపడుతుంది. అజ్ఞానము, అవిద్య వలన ఈ జగత్తు ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే అజ్ఞానం అంటే ఏంది? ఉన్నదంతా పరమాత్మే అనే భావన లేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో మనకి పరమాత్మ, ఈ జగత్తు మనకి కనపడుతుంది. కాబట్టి ఈ జగత్తు పరమాత్మ యందు ఆరోపితమై ఉన్నది. పరమాత్మ యొక్క అధిష్టానము, తాడు అధిష్టానము, తాడులో కనిపించే పాము ఆరోపితము. పరమాత్మ అధిష్టానం, పరమాత్మలో కనపడేటువంటి ఆ యొక్క ప్రపంచం ఉందే, ఇది ఆభాస, ఆరోపితము. నీటికి ద్రవభావము, వాయువుకి స్పంద రూపము, కాంతికి ప్రకాశ రూపము అవినాభావంగా ఎలా ఉంటుందో అలాగే బ్రహ్మానికి కూడా జగత్తు ఆకారాన్ని, పరమాత్మే జగత్తులాగా ఆకారాన్ని ధరించి కనపడతాడు. రామా, స్వప్నంలో కనిపించేటువంటి నగరం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవయ్యా. అలాగేనయ్యా ఈ ప్రపంచం కూడా. స్వప్న ద్రష్ట లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదుందో ఆ చైతన్యం తనకు తాను నగరాన్ని
కల్పించుకుని తనకు తానే కల్పించుకుంది నగరాన్ని. స్వప్నంలో ద్రష్ట, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే బయటికి వచ్చి రకరకాల రూపాలు వేసుకుని కనిపించిందనమాట. ఆ విషయం మనం ఒప్పుకోక తప్పదు. జగత్ విషయం కూడా అలాంటిదే. కాబట్టి ఆత్మే పరమాత్మ. జగత్తు ఆకారంగా పరమాత్మే కనిపిస్తున్నాడు. ఈ జగత్ ఆకారం కనపడం అంతా కల్పనా మాత్రంగా భాషిస్తూ ఉన్నాడయ్యా పరమాత్మ జగత్తు రూపంలో అని వివరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.